అయితే 3 రాజధానుల ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే టెంటులు వేసి అమరావతి ఉద్యమం అని చెప్పేసి ఆ టెంటులు వేసి ఇచ్చినటువంటి దానిలో ముందు భాగంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో మీరు ఒకరని చెప్పేసి మేము మిత్రుడు కొలకపూడి శ్రీనివాస్ సుదీర్ఘకాలం చేసిన తర్వాత పార్టీలో జాయిన్ అయినటువంటి 25 రోజులు లేకపోతే కొద్ది రోజుల వ్యవధిలోనే కొద్ది వారాల వ్యవధిలోనే ఇప్పుడు ఈరోజు ఒక అభ్యర్థి కూడా తిరువురు కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నాడు. బాలకోటయ్య గారు ఏ స్వార్థంతో ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు అనేది పెద్ద ప్రశ్న. మీకు ఉద్యమం చేసింది బాలకోటయ్య కాదు, కొలకపూడి శ్రీని కూడా కాదు, భూములు ఇచ్చిన రైతులు, మహిళలు. ఆ ఉద్యమానికి అండగా ఉద్యమంలో పాల్గొన్నాం. ఎవరైనా దెబ్బ తగిలినోడు అబ్బా అంటాడు, దెబ్బ తగిలినోడు అబ్బా అంటాడు. అమరావతి రైతులు ఉద్యమం చేస్తారు, భూములు ఇచ్చిన వాళ్ళు. దానికి మద్దతుగా చాలామంది వచ్చారు, ఒక బాలకోటయ్యేం కాదు. కాబట్టి బాలకోటయ్య బలంగా పనిచేశాడు. అంటే ప్రభుత్వం ఎంత దాష్టీకం చేసినా కూడా ఎదిరించి పోరాడాం. ఇప్పుడు భూములు ఇచ్చిన రైతుల కంటే వారి భూమి విలువ తగ్గిపోతుంది, వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళు ముందుకు వచ్చారు. బాలకోటయ్య గారి స్వార్థం ఏంటి? చాలామంది చెప్పుకొచ్చేది ఏంటంటే, మీరు వాదిస్తూ ఉంటారు కదా, అక్కడ భూముల విలువ బేసిక్గా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా లేకపోతే రైతాంగం దృష్ట్యా అని చెప్పేసి. అమరావతి రైతుల ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇందాక దళితులు అని చెప్పేసి, అక్కడ దళితులు ఎంతమంది భూములు ఇచ్చారండి? 24,000 సార్? 34%. 34% మా భూములు దళితులు ఇచ్చారంట. 18% కమ్మలు, 24% రెడ్డులు, 14% బీసీలు. ఇది అక్కడ భూములు ఇచ్చిన కులాల సమీకరణ. అమరావతి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిష్టం మేరకు ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం అని చెప్పేసి అభివృద్ధి కొరకు అని చెప్పేసి నిర్మాణం మీరు కానీ దాన్ని సమర్థించే వ్యక్తుల వాదన. అయితే వ్యతిరేకించే వ్యక్తుల వాదన ఏంటంటే, అసలు అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో అది అభివృద్ధి చెందితే ఇందాక మీరు చెప్పినట్టు ఒక సంఖ్య ఉంది చూడండి, దళితులు ఒక 34%, లేకపోతే రెడ్లు 12%, కమ్మలు. వీళ్ళల్లో ఎక్కువగా కమ్మల సంఖ్య తక్కువ ఉండొచ్చు, కానీ వీళ్ళ చేతిలో కేంద్రీకృతమైనటువంటి భూమి ఎక్కువగా. అయినా ఒకవేళ దళితులు తీసుకున్నా, కమ్మలు తీసుకున్నా, రెడ్లు తీసుకున్నా, ఆ వ్యక్తులకు మాత్రమే అమరావతి అభివృద్ధి చెందితే వృద్ధి అవుతుంది, సహాయం అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం యావత్కి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు అనేటువంటి వాదనకు మీరు ఇచ్చే సమాధానం? చక్కని ప్రశ్న అడిగారు నరసింహ గారు. అమరావతి నిర్మాణం అప్పుడు 40,000 మంది పనిచేశారు, 40,000 మంది కార్మికులు పనిచేశారు. రాడ్ బెండింగ్ ఒకటి పనిచేశాడు, రంగులేసేవాడు పనిచేశాడు, ఆగర్లు తీసేవాడు పనిచేశాడు, సీలింగ్ చేసేవాడు పనిచేశాడు. నిర్మాణాలు కాలేక పనిచేసేది. నిర్మాణ పనులు ఏ కులాల చేస్తారు చెప్పండి? కమ్మలు చేస్తారా, రెడ్డిలు చేస్తారా? నిర్మాణ పనులు. ఇది ఇప్పుడు వైజాగ్ తరలించిన తర్వాత వైజాగ్లో క్యాపిటల్ అయితేనే కూడా అక్కడ కూడా చేస్తారు కదా సార్? అంటే ఒక రాజధాని నిర్మాణంలో 40,000 మంది కార్మికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలు పనిచేశారు. పనివారులకు పని కల్పించింది ఎవరు? రాజధానే కదా. రాజధానేనా? ఒక యాపిల్ పండు అమ్మేవాడు నెలకి 2,000 రూపాయలు సంపాదించాడు. ఎండు చేపలు అమ్మేవాడు 2,000 రూపాయలు సంపాదించాడు నెలకి. ఇంటూ 30 రోజులు అంటే 60,000 ఈక్వల్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీ. మీరు ఏం చేస్తారంటే, ఒక అభివృద్ధిని కుల చట్టంలో చూస్తే అన్నీ ఎలాగైనా కనిపిస్తాయి. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది, నీళ్ళు ఎవరికి అందుతాయి? కమ్మ రైతుకి అందుతాయా, లేదా రెడ్డి రైతుకి అందుతాయా, అందరికి అందుతాయా? అభివృద్ధిని కులాల చట్టంగా చూసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అదే. మీరు ఇన్ని ప్రశ్నలు 1600 రోజుల ఉద్యమం తర్వాత ఒక ప్రభుత్వం చేసుకున్న రాజ్యాంగబద్ధమైన ఒడంబడికని మరో ప్రభుత్వం తృణీకరిస్తే, కాలదంతే, దాన్ని తిరుగుబాటుగా ఉద్యమం చేస్తుంటే ఇంకా అక్కడ కమ్మలకు అభివృద్ధి చెందుతుంది, కమ్మలకి ఆ పెత్తందారి వర్గాలకు లాభం జరుగుతుందని చెప్పి మాట్లాడితే లేరా ఇంతకుముందు కమ్మలో? నేను మాట్లాడుగుతాను నరసింహరావు గారు. ఆంధ్రప్రదేశ్లో 16,341 గ్రామాలు ఉన్నాయి. ఒక కులం ఉండే ఊరు ఉందా? ఒకే కులం ఉండే ఊరు ఉంటుందా? లేదండి. మరి అమరావతిలో కమ్మలే ఉంటారని చెప్పి అంటే చెప్తాడు ముఖ్యమంత్రి గారు. కమ్మల చేత ఎక్కువగా భూమి కమ్మల దగ్గర ఎక్కువ కేంద్రీకృతుంది, ఎక్కువ లబ్ధి వాళ్ళకు. మరి ఇప్పుడు కౌలు ఎవరికి ఇస్తున్నావు నువ్వు? ఏటా 199 కోట్ల రూపాయలు కౌలు రూపాయలు ఇస్తున్నావు. ఈ కౌలులో తీసుకుంటున్న వాళ్ళు 34% మేమున్నాం. ఎక్కడ వ్యవస్థీకృతమైంది? నా పొలం నీకు వ్యవస్థీకృతం అవ్వటం ఏంటి? నువ్వు ఇచ్చింది 18% కదా కమ్మ, రెడ్డి 24. భూమి ఎక్కువ సంఖ్య వాళ్ళ దగ్గర ఉందని చెప్పేసి, అంటే 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి వాళ్ళ చేతుల్లో ఉంది. 34% భూమి ఇచ్చాం మేము. నాది ఎకరం అవ్వచ్చు,
34% మంది ఉన్నాం మేము, అత్యధికులమే. వాడు 10 ఎకరాలు ఇవ్వచ్చు, వాడు 18 ఉన్నాడు. మా సంగతి ఏంటి? పైపెచ్చు, అది తాటికొండ నియోజకవర్గం. సార్ దట్ మీన్స్ రిజర్వ్డ్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ చాలా కాలంగా. అందుకని కులం కోణంలో అమరావతిని చూపించడం ముఖ్యమంత్రి గారి యొక్క రాజకీయ వ్యూహం. ఆ వ్యూహంలో పడిపోవడం కొంతమంది యొక్క మేధావుల యొక్క పరిస్థితి. మీరు దీంతో ఏకీభవిస్తారా? అమరావతి రాజధాని ప్రకటించకంటే ముందుగా 5 లేదా 10 లక్షలు మాత్రమే ఎకరా భూమి విలువ ఉండేదని ఏకీభవిస్తారండి? ఆ ప్రాంతంలో ఏకీభవిస్తా. అమరావతి ప్రకటన అయిన తర్వాత ఆ భూమిని కాస్త 25 లక్షలు అని చెప్పేసి, 50 లక్షలు అని చెప్పేసి ఈ దళితుల దగ్గర నుంచి 10 లక్షలు 15 లక్షలు కొని కొందరు కమ్మవారు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారని చెప్పేసి ఈ వాదనలో మీరు చాలా రీసెర్చ్ చేశారు, నిజం ఉందంటారా? కోకాపేట భూమిని ఎంత ఎకరం మొన్న హైదరాబాద్లో 100 కోట్లు వాళ్ళకి. అంతకుముందు ఎంత? కేసీఆర్ రాకముందు ఎంత? ఎందుకు పెరిగింది? కేసీఆర్ వచ్చి పెంచిందా? కరాటా చేసి. నరసింహ గారు, మనం జర్నలిస్టులం. ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు, ఒక అభివృద్ధి జరుగుతున్నప్పుడు అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, భూముల విలువ పెరుగుతుంది, ప్రాంతాభివృద్ధి జరుగుతుంది. నిన్న ఒక పెద్ద ఆయన అన్నాడు, అరే నీ కొడుకు ఎక్కడ ఉంటున్నాడు అంటే, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడంటే హైదరాబాద్లో చేస్తున్నాడు అని గ్రామీణ ప్రాంత రైతు చెప్తే, హైదరాబాద్లో ఉన్నాడా నీ కొడుకు? ఏంటి హైదరాబాద్ అంత క్రెడిబిలిటీ? ఏంటి అంత క్రెడిబిలిటీ? దట్ ఈస్ ది క్యాపిటల్. అదొక నగరం, అదొక నగరం. ఈ రోజున నువ్వు అమెరికా వెళ్ళు, నా కొడుకు అమెరికాలో ఉన్నాడంటే అదొక విశ్వనగరం, ఒక దేశం. అభివృద్ధి అలాగనే ఉంటుంది, ఫలాలు అందుతాయి. అందులో కమ్మోడు తింటాడు, రెడ్డోడు తింటాడు, దళితుడు తింటాడు, బీసీ తింటాడు. ఇప్పుడు ఒక పోలవరం ప్రాజెక్ట్ వస్తే నీళ్ళు అందరికీ అందుతాయి. అలాగనే చూడాలి. కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్ దళితులకు సంబంధించినట్టు మీరు అడిగింది రిజర్వేషన్ ల్యాండ్స్ అంటే ఎస్సీ ల్యాండ్స్. ఎస్సీ ల్యాండ్స్ని తక్కువ ధరకి కొని వాళ్ళు లబ్ధి పొందారంట కదా అని. ఈ రోజున 34,000 ఎకరాల్లో ఎస్సీ ల్యాండ్స్ ఎంత? అదే మాయా. ఎస్సీ ల్యాండ్స్ అంటే ప్రభుత్వం తరాలుగా సాగు చేసుకోమని ఇచ్చిన భూములు ఎస్సీలకి, ఎస్టీలకి, ఈ 2 కులాలకి. ఎంత? 34,000 ఎకరాల్లో మొత్తం ఇచ్చిందా? 2,000 ఎకరాలు. నాకు తెలిసి 1,600 ఎకరాలు. ఈ 1,600 ఎకరాలు నువ్వు కొన్నావనుకోండి, నా దగ్గర 1 ఎకరం ఎస్సీ ల్యాండ్, నేను 5 లక్షలకు అమ్ముకున్నా నా ఆర్థిక అవసరాలు ఇచ్చా. నువ్వు కొని ఏం చేసావు? రాజధానికి ఇచ్చావుగా. రాజధాని డబ్బులు ఇచ్చిన నీకు నష్టపరిహారం ఇచ్చిందా? ఏంటి మోసం? నా ఇష్టం ఉండి అమ్మానా? నా కష్టంతో నువ్వు కొన్నావా? ఎవడైనా భూమిని ఇష్టంతో అమ్ముతుడా? కత్తి పెట్టో డాలు పెట్టి బెదిరిస్తూ అమ్ముతుడా? మీరు చెప్పండి, మీ భూమిని ఎట్ట అమ్ముతారు? అంటే మభ్య పెట్టారు, అక్కడ వచ్చేది వాళ్ళకు ముందుగా తెలిసి తక్కువ ధరకు కొన్నారన్నది. తక్కువ ధరకు కొన్నా కూడా భూమిని ఏం చేసావు? నువ్వు రాజధానికి ఇచ్చావు. నువ్వు రాజధానికి ఇచ్చావుగా. ఈ 1,600 ఎకరాలే మీరు అసైన్మెంట్ లాంటి ఇదే. 34,000 పట్టాదారు రైతులు ఉన్నాం. అందుకని జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద మాయ ఏంటంటే, 3 రాజధానుల చిత్రంలో ఈ కులమిద్దరిని వేయటం మూలాన అమరావతి చంద్రబాబు నాయుడు గారి సృష్టి. ఆయన లబ్ధి పొందడం కోసం, ఆయన కులానికి లాభం చేయడం కోసం ఇక్కడే పెట్టాడు. కులపోలందరూ కూడా ఇదే చేశారు. ఈ నిందను తుడవటానికే 1,600 రోజులు ఉద్యమం చేశాం. దాని మీద దాష్టీకం చేస్తే ఆగిద్దంటే దాష్టీకం చేసినా ఆగల. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏనుగు లాంటి వైసీపీ పార్టీ ఇప్పుడు పీనుగు ఎందుకు అయింది? ఈ అమరావతి ఉద్యమం కారణంగానే. అంత ఇంపాక్ట్ ఉందంటారా? ఏ ప్రభుత్వాన్నైనా, పరిపాలన ఉన్న ఏ ప్రభుత్వమైనా భయపెట్టినా, బలహీన పెట్టినా ఉద్యమాలే భయపడుతుంది. అది విశాఖ ఉక్కు అవ్వచ్చు, అమరావతి ఉద్యమం అవ్వచ్చు, అంగన్వాడీ టీచర్ల ఆందోళన అవ్వచ్చు, నాలాంటి కులాల డాక్టర్ సుబ్రహ్మణ్యము, డ్రైవర్ అచ్చన్లో, సుధాకర్ లాంటి దళితోద్యమాలు అవ్వచ్చు. ఉద్యమాలే భయపడదు.